హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్కి మేనిఫెస్టింగ్ అయితే చాలా తేడా తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఒక బ్యాడ్ థింక్ చేస్తున్నారు పదే పదే, అట్లాంటి థింగ్సే మీకు అట్రాక్ట్ అవుతాయి అనమాట. మంచి జరగడానికి రూల్ లేదు. చాలా మంది స్పోర్ట్స్ పర్సన్, సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. మేనిఫెస్టింగ్ చేయడం వల్ల డ్రీమ్లు అయితే రియల్ అవుతాయి అనమాట. మేనిఫెస్ట్ చేయడానికి కొంత ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. కాన్షియస్నెస్, యాక్షను, ఇట్లా గ్రాటిట్యూడ్, ఇంకో రిసీవ్ మూడు, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. విజువలైజేషను చాలా ఉంటాయి మేనిఫెస్టింగ్లో. అవి ట్రైనింగ్ తీసుకోవాలి. మనం ఏ కోహరెన్స్ స్టేజ్లో ఉండాలి అనేది ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. ఒక డ్రీమ్ జాబ్ కావాలన్నా, మంచి హెల్త్ కావాలన్నా, యొక్క ఏదన్నా సరే కార్ కావాలన్నా, ఏదైనా సరే మేనిఫెస్ట్ అయితే చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఎక్కువ నెగిటివిటీకే గురవుతారనమాట. మనకు తెలియకుండానే ఒక ఫీర్ అయితే మనకు అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కువ వరీ అవుతుంటే ఆ వరీని ఇంకా అట్రాక్ట్ చేస్తారు. మరి ఎక్కువ డిప్రెషన్ ఉంటే డిప్రెషన్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. అర్థమైంది అనుకోండి కదా. మేమైతే జూమ్ క్లాసులు అయితే కండక్ట్ చేస్తున్నాం మేనిఫెస్టింగ్ కోసం, ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం కాదు. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మేము అది ఇది ఒకటే, కానీ అది డిఫరెంట్గా వర్క్ అయ్యింది. మేనిఫెస్టింగ్ అనేది మీకు ప్రాసెసింగ్ అనమాట. 20 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, నెలకు కూడా పట్టచ్చు. కానీ అది రియల్గా మేనిఫెస్ట్ అయితే అవుతుంది. మీరు ఏది ఇబ్బంది ఉన్నా సరే మీ జూమ్ క్లాస్లో అయితే కండక్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ఫీజుతో. 200 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి, అక్కడ ఉంటాయి కదా. ఇట్లాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.